నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యవేక్షణలో ప్రజా దర్బార్. ప్రతి ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరుస్తామని వెల్లడి. జనావాసాల నడుమ నిర్వహిస్తున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని తక్షణమే ఆపివేయాలి డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. రావులపాలెంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ప్రజలకు అవసరమైన క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామంగారి ఇంటి పేరట్లో వికసించిన 100 బ్రహ్మకమలం పువ్వులు. ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్థానికులు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల పరిధిలో శాసనసభ్యులు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉత్సాహవంతంగా సాగింది. స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పర్యవేక్షణలో ప్రజా దర్బార్ పేరిట సాగిన ఈ కార్యక్రమంలో వివిధ అంశాలకు సంబంధించి 110 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా వ్యక్తిగత పెన్షన్లు, ఇళ్ల మంజూరు అంశాలతో పాటు సుజాత నగర్, సుభద్ర గార్డెన్స్ నందు ఎంతో కాలంగా నెలకొని ఉన్న మంచినీటి సమస్యపై ఫిర్యాదులు రమేష్ బాబుకు అందించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తమకు అందిన అన్ని సమస్యలపై తప్పక చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే ప్రతి ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, నియోజకవర్గ P4 నోడల్ అధికారి పావని, గోర్ల రామనాయుడు, కంచిపాటి వెంకట సన్యాసిరావు, PACS చైర్మన్ అయిత సింహాచలం, జనసేన నాయకులు రాజులు సుధా, పిల్లా జగన్మోహన్, పాత్రుడు రాపర్తి కిషోర్, బంటు సురేష్, దాడి సంతోష్ నాయుడు, గొర్ల అప్పారావు, బైలపూడి హరిగోపాల్, ఆదిబాబు, పిన్నింటి పార్వతి తదితరులు పాల్గొన్నారు. సీఎం డాష్ బోర్డింగ్ పంపించమని, ఏ స్థాయిలో అయ్యే కార్యక్రమం ఆ స్థాయిలో కంప్లీట్ చేసి పెట్టమని ప్రజలకి ఆదేశాలు ఉన్నాయి. మరి మేము ఇది మన పల్లెకి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో తీసుకుంటున్నాం కాబట్టి అన్ని శనివారాలు పెట్టకపోయినా ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రతి శనివారం కూడా ఒక 2-3 గంటలన్నా ప్రజల దగ్గర ఈ అర్జీలు తీసుకుని సీఎం డాష్ బోర్డుకు పంపించి సీఎంఓ ఆఫీసు నుంచి ఇమ్మీడియట్గా వాళ్ళకి సమాధానం వచ్చే విధంగా ఈ ప్రక్రియ ఉంటుంది. ఏదన్నా భూమి సరిగ్గా పట్టాదారు పాస్ పుస్తకం లేకపోయినా, కొలతలు సరిగ్గా సర్వే జరగకపోయినా, ఎవరైనా ఆక్రమించుకున్నా, లేకపోతే ఇల్లు లేని వాళ్ళు, పెన్షన్ రాని వాళ్ళు, ఇతరత్ర కరెంటు లేని వాళ్ళు, పట్టాలు చాలా కాలం నుంచి పట్టాలు పొందలేని వాళ్ళు, ఇలా అన్ని రకాల కంప్లైంట్లు కూడా సీఎంఓకి పంపించడం, అక్కడి నుంచి సంబంధిత అధికారులకు పంపించి నేరుగా ఫిర్యాదు చేసిన వాళ్ళకే సమాధానం వచ్చే ప్రక్రియే ఈ ప్రజా దర్బార్. మరి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాం. ప్రతి శనివారం క్రమం తప్పకుండా, ఎప్పుడైనా అసెంబ్లీ ఉన్నప్పుడు అలాంటప్పుడు అయితే చెప్పలేం, కానీ ఇంకా ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజా సమస్యలు తీరే వరకు ఇది నిరంతర ప్రక్రియ. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి మీడియా మిత్రుల ద్వారా ప్రజలు కోరుకుంటాము. జనావాసాల నడుమ నిర్వహిస్తున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని తక్షణమే ఆపివేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సాయి నిరంజన్ కాలనీలో స్థానికులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నందు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ పురోహిత అర్చక ప్రముఖ పూడిపెద్ది శర్మ మాట్లాడుతూ అనాధికారిక చర్చిల నిర్వహణ అప్రజాస్వామికంగా పేర్కొన్నారు. షెడ్యూల్ కులాలమని చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు పొంది క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. సమావేశంలో కాలనీ కార్యదర్శి TTR అల్వార్ మాట్లాడుతూ ఇళ్ల మధ్య చర్చి నిర్వహణతో కాలనీ ఖాళీ అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తప్పని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అంతా చూసి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకుంటే VHPV సహకారంతో ఉద్యమం చేపట్టనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు K. సూర్యప్రకాష్, K. కాళిదాస్, T. సుభాషిణి, K. రేవతి తదితరులు పాల్గొన్నారు.
అంటే మాకు ఉద్యోగస్తులం కాబట్టి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. మేము చాలా భయపడి చాలా ఇబ్బంది పడ్డాము. అయినా సరే ఇతను గ్రహించుకుంటాడంటే గ్రహించుకోకుండా రోజు రోజుకి ఈ సౌండ్ పెంచుకుంటూ అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నాడు. ఇక్కడ ఒరిస్సా ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా 3 ఫ్యామిలీస్ కలిసి, అంటే 2 అన్నదమ్ములు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఖాళీ చేశారు ఈ చర్చి. తర్వాత మా కోడలు 2 పిల్లలు కూడా ఈ సౌండ్ పొల్యూషన్ భరించలేక శ్రీహరిపురం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. దయవుంచి ఈ చర్చి లేకుండా తీసేసి మాకు ప్రశాంతమైన వాతావరణాన్ని రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మేము అన్ని పన్నులు కట్టి, ఇంటి పన్ను, ప్లాన్ అప్రూవల్కి ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు అన్నీ కట్టి, మేము అతను ఏం కట్టకుండా మా మీద ఈ సౌండ్ పెట్టేసి ఓపెన్ గోడలు లేని, కిటికీలు లేని, తలుపులు లేని దాంట్లో ఆయన రన్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కనీసం మానవ దృష్టితో మీరు కన్సిడర్ చేసి, మీరు కూడా వింటున్నారు కదా, ఇంతమంది ఈరోజే ప్రత్యేకంగా డోల్ కూడా తెచ్చారు. డోల్ పెట్టేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. రాత్రి వరకు కూడా చేస్తున్నారు. ఆయన మన పండగల రోజు అయితే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఆ మొత్తం కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు సార్ ఇందులో. కలెక్టర్ గారి పర్మిషను లేదా అంటే జీవీఎంసీ, ఇది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కనుక జీవీఎంసీ కమిషనర్ గారి దగ్గర నుంచి మనం అనుమతి పొంది ఉండాలి. అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవని అక్కడ లోకల్ అందరూ తెలియజేసి ఉండాలి. మరి ఇన్ని ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి పర్మిషను లేకుండా ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఆ రెసిడెంట్స్ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఇబ్బంది పడుతున్నాము అని పోలీసులకి తెలియజేసి, ఎంఆర్ఓ ఆఫీసుకి తెలియజేసి, సచివాలయానికి తెలియజేసిన మరి గవర్నమెంట్ యంత్రాంగం ఏం చేస్తోందని మీ ముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఆపలేరా? ఒక అనాథైజ్డ్ చర్చిని ఆపలేరా? కాదు అని తెలిసి, ఆయనకు ఉండకూడదు అని తెలిసి యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళని పట్టుకొని శిక్షించలేరా గవర్నమెంటు? మరి ఏం చేస్తోంది? కంప్లైంట్లు అన్నీ వెళ్తున్నాయి కదా, ఈ ప్రపంచమే ఉంటాయా? గనక ఒక వారం రోజుల్లో గనక ఈ సమస్య తేలి ఇక్కడ ఈ చర్చి గనక మూతబడకపోతే విశ్వ హిందూ పరిషత్ పెద్ద ఉద్యమం చేస్తుంది. ఇదే లైన్లో ఆ చర్చి మూయించేంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపదని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ప్రజలకు అవసరమైన క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉండేలా కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి పంపిణీని వేగవంతం చేసిందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ప్రగతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. కొత్తపేట నియోజకవర్గంలో వైద్యం నిమిత్తం దరఖాస్తు చేసిన ప్రతి అర్హుడికి సీఎం సహాయ నిధి చేరేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆత్రేయపురం 8 చెక్కులు 4,51,762, రావులపాలెం 5 చెక్కులు 1,94,381, కొత్తపేట 13 చెక్కులు 5,23,164, ఆలమూరు 14 చెక్కులు 6,23,374, మొత్తం 40 చెక్కులు 17,92,681. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకే సార్. గంటా ఆశిష జ్యోతి గారు, పేరవరం. చిట్టూరి నాగరత్నం గారు, కట్టొంగ. చిట్టూరి నాగరత్నం గారు, కట్టొంగ. ఈరు వెంకయ్యమ్మ గారు, అవిడి. పిల్లి లక్ష్మి గారు, మందపల్లి. అన్యం దుర్గా భవాని గారు.
కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామం గారి ఇంటి పెరట్లో విశేషమైన ఆధ్యాత్మిక సంఘటన చోటు చేసుకుంది. ఒకే బ్రహ్మకమలం మొక్కకు ఒకేసారి 100 పువ్వులు వికసించడం అక్కడి ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. పెద్దింటి రామం ఈ మొక్కను 4 సంవత్సరాల క్రితం పూణే నుంచి ప్రత్యేకంగా తెప్పించుకున్నారని తెలిపారు. గత 4 ఏళ్లలో ఈ ఒక్క మొక్కకు ఇప్పటి వరకు 5,000కి పైగా పువ్వులు వికసించాయని ఆయన చెప్పారు. సాధారణంగా బ్రహ్మకమలం మొక్క చాలా అరుదుగా పూస్తుంది. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పువ్వు విరుస్తుంది. అలాంటి మొక్కపై ఈ స్థాయిలో పుష్పాలు రావడం అత్యంత ప్రత్యేకం. బ్రహ్మకమలం ఆధ్యాత్మిక శుభ ఫలితాలకు ప్రతీక. బ్రహ్మకమలం హిమాలయాల్లో కనిపించే అత్యంత పవిత్రమైన అరుదైన పుష్పం. దీనిని పార్వతీ పుష్పం, రాత్రి రాణి, హిమాలయ బ్రహ్మ కువ్వ అని కూడా పిలుస్తారు. హిందూ ధర్మంలో ఈ పుష్పానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బ్రహ్మకమలం ప్రత్యేకతలు: రాత్రి సమయంలో మాత్రమే వికసించే పవిత్ర పుష్పం. ఈ పువ్వులు పూర్తిగా వికసించే సమయం కేవలం 2-3 గంటలు. పూసే ప్రతి సమయంలో ఆధ్యాత్మిక శక్తులు, శుభ ఫలితాలు వస్తాయని, బ్రహ్మకమలం ఇంట్లో బ్రహ్మకమలం పూయడం శ్రీ మహాలక్ష్మి కటాక్షం లభించినట్లు భావిస్తారు. అరుదైన ప్రకృతి వరప్రసాదంగా పరిగణిస్తారు. నా పేరు పెద్దింటి రాము. మాది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట. ఈ యొక్క బ్రహ్మకమలం మొక్క అనేది హిమాలయ ప్రాంతాల్లో ఉంటుంది. ఈ మొక్కను నేను పూణే నుంచి తెప్పించడం జరిగింది. తెప్పించిన తర్వాత ఇప్పటి వరకు కూడా 5,000 పువ్వులు విడవడం జరిగింది. సాధారణంగా ఏ బ్రహ్మకమలం మొక్క అయినా సంవత్సరానికి ఒకసారి మాత్రమే విడుస్తుంది. అది కూడా ఒక 2-3 నుండి ఒక 10 పువ్వుల లోపల విడుస్తాయి. కానీ మా ఇంట్లో 6 నెలల పాటు పువ్వులు విడుస్తూనే ఉంటాయి. ఈ రోజున చాలా అద్భుతం అని చెప్పవచ్చు. ఎందుకంటే మినిమం 10-20 విడిచేటువంటి పువ్వులు విడిచేటువంటి మొక్క ఈరోజు మా ఇంట్లో 100 పువ్వులు విడిచింది. ఇది ప్రపంచంలోనే ఇంతవరకు కూడా ఇన్ని పువ్వులు అనేది ఎవరి ఇంట్లో కూడా విడవలేదు. ఇది ఒక చాలా అద్భుతం అని చెప్పవచ్చు. చూడండి, 100 పువ్వులు. ఈ పువ్వు విశిష్టత ఏమిటంటే రాత్రి 9 గంటలకు విడవడం ప్రారంభిస్తుంది. అలాగే ఉదయం 8 అయ్యేసరికి మళ్ళీ మొగ్గలాగా వాడిపోతుంది. ఇంకో చూడండి, మొగ్గలా అయిపోతుంది, మొగ్గలాగా వాడిపోతుంది. ఇప్పటికీ అలాగే మొన్న 24 పువ్వులు, నిన్న 10 పువ్వులు, ఈ రోజున 100 పువ్వులు. మళ్ళీ ఈ రోజు రాత్రికి ఇంకా విడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరొక 50 పువ్వుల వరకు కూడా ఇలా మొగ్గలు ఉన్నాయి. ఈ రోజు రాత్రి కూడా విడవడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ హీరోయిన్ కుమారి నిధి అగర్వాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన బంగారాన్ని అందుబాటులోకి తేవడమే సిఎంఆర్ సంస్థ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఆదివారం నర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిఎంఆర్ జ్యువెలరీ భారీ షోరూంను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి దంపతులు రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్ అని, అంతకు మించి అది ప్రజల నమ్మకమని కొనియాడారు. ఉభయ రాష్ట్రాల్లో కలిపి 45 వస్త్ర దుకాణాలతో పాటు ఇది 14వ జ్యువెలరీ షోరూమ్ అని తెలిపారు. ఆడపిల్లల పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనాలంటే పేద, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా సిఎంఆర్ యాజమాన్యం ధరలను నిర్ణయించడం అభినందనీయమన్నారు. మన నర్సీపట్నంలో ఇంతటి భారీ షోరూమ్ ఏర్పాటు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సిఎంఆర్ అధినేత మా ఊరి వెంకటరమణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జాలమూరి బంగారు రాజు, సిఎంఆర్ కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గోల్డ్ షాప్ ఒకటి ప్రారంభోత్సవం చేసిన సంగతి మీకు తెలుసు. మరి సిఎంఆర్ అంటే ఒక బ్రాండ్. ఎందుకంటే బ్రాండ్ అని ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ మొత్తం సిఎంఆర్ వచ్చిన తర్వాత అసలు గోల్డ్ అంటే ఏంటి, బట్టల షాప్ అంటే ఏంటి, క్వాలిటీ అంటే ఏంటి అన్నది ప్రజల్లోకి వెళ్ళింది, చాలా బలమానికి వెళ్ళింది. దానికి కారణం ఏంటంటే సిఎంఆర్ ఒక బ్రాండ్. ఇందాక చెప్పాను నేను. ఎందుకన్నానంటే బ్రాండ్ అని ఎందుకన్నానంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగినటువంటి వ్యాపార సంస్థ సిఎంఆర్. రమణ గారు కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా ఎదుకొచ్చారు. ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో 45 షోరూమ్స్ ఉన్నాయి, బట్టల షోరూమ్స్.
అంటే రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రంలో 45 షోరూమ్స్ పెట్టి బ్రహ్మాండంగా వ్యాపారం రన్ చేస్తున్న సంస్థ సిఎంఆర్ సంస్థ. రెండవది ఏంటంటే ఈ గోల్డ్ షాపులు, ఈ గోల్డ్ షోరూమ్స్. అంటే పెద్దవారి నుంచి కింద స్థాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా గోల్డ్ పెట్టుకుని ఆడవాళ్ళలో ఉంటుంది. మనకు తెలుసు కదా, ఆడవాళ్ళు బంగారం అంటే మొదటి నుంచి ఒక పెట్టుకోవాలనేటువంటి కోరుకుంటాయి. అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పెరిగిపోయిన దాని మీద కొంతమందికే అలంకరించుకునేటువంటి అవకాశాలు. అలా కాకుండా రమణ గారు ఏం చేశారంటే సామాన్యులకు కూడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ సామాన్యులకు కానీ ఆ అమ్మాయి పెళ్ళిళ్ళలోనో ఆ అమ్మాయి పెద్ద మనుషులు అయినప్పుడు గోల్డ్ పెట్టాలనుకుంటారు, కానీ గోల్డ్ అందుబాటులో లేదు. అంటే అటువంటి వాళ్ళకు కూడా అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల వారికి సంబంధించిన వరకు వస్తువుల కోసం చెప్పి వాళ్ళు ప్లాన్ చేశారు, సక్సెస్ అయ్యారు. ఇవాళ గోల్డ్ షాప్ ఇందాక చెప్పేది 45 బట్టల షాపులు, బట్టల షోరూమ్స్ ఇప్పుడు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కలిపి నాకు తెలిసి 14 ఉన్నాయి. ఓకే సార్, గోల్డ్ షాపులు 14 పెట్టారు. దీంతో 14 అనుకుంటాను. ఇది 14 గోల్డ్ షాప్. అది కూడా మన నర్సీపట్నంలో పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక బ్రాండ్ ఉన్నటువంటి, ఇమేజ్ ఉన్నటువంటి వ్యాపార సంస్థ నర్సీపట్నంలో పెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి పిల్లలకు కానీ పెళ్ళిళ్ళలో కానీ మరి ఎక్కడికి వెళ్ళకుండా నర్సీపట్నంలోనే కొన్ని అవకాశాన్ని కల్పించినటువంటి సిఎంఆర్ సంస్థ అధినేత రమణ గారికి, వాళ్ళ అబ్బాయి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇంకా రమణ గారు ఇక్కడితో ఆగకుండా అనేకమైన కార్యక్రమాలు చేసి మీరు విశాఖపట్నంలోనో హైదరాబాద్లో పెట్టడం కాదు, మా నర్సీపట్నం లాంటి ఏరియాలు పెడితే ఇంకా మా ప్రాంతం కూడా మీతో పాటు మా ప్రాంతం. జ్యువెలరీ షాప్ ఓపెన్ చేసిన మన అయ్యన్పతి గారు, మేడం గారికి నమస్కారం. ఇవాళ ప్రెస్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే నర్సీపట్నంలోని మేము జ్యువెలరీ పెట్టాం, కానీ అంత చిన్నగా ఉన్నది. మా నెక్స్ట్ జనరేషన్ కొద్దిగా ఐటెం అది బాగా ఉండాలి. అలాగే పిల్లలు అందరూ వచ్చినప్పుడు ఈజీగా పర్చేజ్ చేయడానికి. అలాగే ఇప్పుడు చాలామంది మళ్ళీ నర్సీపట్నంలో పెట్టినా వైజాగ్ రావడం జరుగుతున్నది. అలా కాకుండా ఇక్కడే బాగా పెద్దది పెట్టాలని ప్లాన్ చేసి మేము జ్యువెలరీ షాప్ పెద్దది పెట్టామండి. అలాగే మనం గత 4 సంవత్సరాల కిందట సిఎంఆర్ షాపింగ్ మాల్ క్లాస్ షాప్ అయి పెట్టాం. మనం ఇక్కడ పెట్టిన తర్వాత ఈ ఏరియా అంతా కొద్దిగా డెవలప్మెంట్ అయింది. అలాగే సార్ చెప్పినట్టు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మా దగ్గర 200 మెంబర్స్ పనిచేస్తున్నారు. అలాగే టోటల్ మా దగ్గర 9,000 మంది వర్కర్స్ ఉన్నారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా కూడా మా బ్రాంచ్లోనే 4 స్టేట్లోని అన్ని రకాల వస్త్రాలు. అలాగే నమ్మకం, మెయిన్ జ్యువెలరీ అనేది నమ్మకం. ఆ నమ్మకానికి ఎప్పుడు మేము ముడిపడి ఉంటాం. క్వాలిటీలో ఎక్కడ రాజీ ఉండదు. 916 గోల్డ్, అలాగే రీజనబుల్ ప్రైస్, అలాగే వేస్టేజ్ కూడా మీకు అతి తక్కువగా సామాన్యులు అందరికీ అందుబాటులో ఉండే వేస్టేజ్తో అందరికీ అందిస్తున్నాం. అలాగే సపరేట్గా సిల్వర్ వింగ్ కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా అన్ని రకాల జెన్యున్గా మీకు క్వాలిటీ ఉంటుంది. అలాగే మీ అందరికీ అనకాపల్లి జిల్లా కనకాపూరిలో స్వర్ణోత్సవ సంబరాలు 1975 10th క్లాస్ బ్యాచ్ ఆత్మీయత కలయిక ఎంతో ఘనంగా స్థానిక మున్సిపల్ పెద్ద హైస్కూల్లో నిర్వహించారు. స్వర్ణోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ విచ్చేశారు. కొనతాల రామకృష్ణకి స్వర్ణోత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద హైస్కూల్ ప్రాంగణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహావిష్కరణ కొనతాల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడిగా షేక్ ఇస్మాయిల్ వ్యవహరించారు. అనంతరం గురు పూజా మహోత్సవం, జాతీయ గీతాలాపన, పతాక ఆవిష్కరణ ఆలపించారు. కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్ణోత్సవ సావనీరును ఆవిష్కరించారు. గురువులను ఘనంగా సత్కరించారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణుని ఘనంగా సత్కరించి మెమంటోని అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులు
జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె చక్రవర్తి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మద్దిలి వినోద్ బాబు, ప్రత్యేక అతిథులు డాక్టర్ మల్ల భాస్కర్ రావు, జీవీఎస్ భాస్కర్ రావు, గ్రంథి గణేష్, ఎం నుగయ్య శెట్టి, గోల్డెన్ జూబ్లీ కార్యవర్గం గౌరవాధ్యక్షులు పిల్లా రామకృష్ణ, అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి మల్లా లోకేశ్వరరావు, కోశాధికారి రాపేటి రామనారాయణరావు, పూర్వపు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫీల్ అవుతున్నాను. అంటే మీరు అందరూ కూడా నాకు ఎలా కనపడుతున్నారంటే 65 కాదు 25లా కనపడుతున్నారు. కానీ మరొక్క గంటలో మీ అందరూ కూడా 15లోకి వెళ్ళిపోతారు. ఇంక అందులో నో డౌట్. ఎందుకంటే ఆ కాలేజీ ఆ క్లాస్ చూసిన తర్వాత ఆటోమేటిక్గా చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఈ రకంగా ఉండేవాళ్ళం, ఈ స్కూల్లో చదువుకున్నాం, ఈ క్లాస్లో చదువుకున్నాం, ఆ మాస్టర్ అలాగే ఖచ్చితంగా అవన్నీ కూడా మెమరీస్ వస్తాయి. ఆ మెమరీస్ డాక్టర్ గారు చెప్పినట్టు మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు మర్చిపోతారు, ఈ 65లో ఉన్నారన్న విషయం మీరు మర్చిపోతారు. ఇంకా అవసరమైతే డ్యాన్సులు, పాటలు ఏ రకంగా సరే అప్పుడు ఏ ఎంజాయ్మెంట్ చేశారు అదే ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా మీరు చేస్తారు నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము కూడాను ఒక బ్యాచ్ ఏర్పాటు చేసుకున్నాం గోపాలపట్నం హై స్కూల్లో. వాడిని ఏం చేసామంటే సార్ ఇందాలు అడిగినట్టు మళ్ళీ నెక్స్ట్ అలా కాదు, ఒక మంత్ పెట్టుకున్నాం, అక్టోబర్ పెట్టుకున్నాం. అక్టోబర్ 3వ ఆదివారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా కలవాల్సిందే. మేము 14 సంవత్సరాలు బట్టి ఇప్పుడు కలుస్తూ ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము కలవాలని కోరుకుంటున్నాం. అంటే సార్ చెప్పారు కదా, చిన్న ఉడతా భక్తిగా సజెషన్ తప్పించి మీకు చెప్పేటంత గొప్పనే కాదు. కానీ అంటే మనం చెయ్యాలంటే ప్రతి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేస్తే ఆ సపోర్ట్ ఉంటుంది, ఆ స్కూల్ బాగుపడుతుంది, మన అనకాపల్లి జిల్లా బాగుపడుతుంది. కనుక మీరందరూ నిజంగా చాలా గొప్ప వ్యక్తులు. ఎక్కడెక్కడి నుంచో మరి మొత్తం దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత సహృదయంతో ఉన్నారో విషయం అర్థమవుతుంది. నాకు మాత్రం మా అమ్మని చూస్తుంటే నాకు పాత సినిమా యాక్టర్ని చూసినట్టు ఉంది వీళ్ళందరినీ కూడా. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఎలాగే ఉండేవారు ఇప్పుడు అందరూ అలాగే కనపడుతూ ఉన్నారు. మా తాలూకా ఇంత కష్టపడి మీలాగే దేశ విదేశాల నుంచి వచ్చే మన ముగ్గురం కూడా అని చెప్తున్నప్పుడు అనుకోకుండా బయటకు వచ్చిన తర్వాత ఒక అబ్బాయి కనిపిస్తాడు. అబ్బాయి కనిపిస్తే ఇంతకీ అబ్బాయి ఎవరని అందరూ అడిగితే నేను ఈ ఊరికి ఈ డిస్ట్రిక్ట్కి నేను జిల్లా కలెక్టర్ అంటారు. అందరూ గట్టి చప్పట్లు కొట్టాలి. ఈ ఊరికి డిస్ట్రిక్ట్ జిల్లా కలెక్టర్ అంటే మీరెందుకు వచ్చారని అడుగుతారు ఈ ముగ్గురు, రామ లక్ష్మణుడు గణేష్ అని అతను. సరే ఎవరైతే మీరు 4వ వ్యక్తి మీ ఫ్రెండ్ ఎవరైతే శివ అనుకుంటున్నారో వాళ్ళ అబ్బాయిని సార్. కాకపోతే గత 4 రోజుల క్రితం మా ఫాదర్ చనిపోయారు. చనిపోయే ముందు ఆయన ఏమీ చెప్పలేదు. చెప్పినప్పుడు మాత్రం ఒరే బాబు నువ్వు ఎక్కడికైనా ఏమి ఇబ్బందుల్లో ఏ కష్టాలున్నా ఎక్కడ ఏ హోదాలు ఉన్నా కానీ నా గురించి ఒక 3 మిత్రులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం నా గురించి ముందుకు చనిపోయారని చెప్పకుండా మీ వల్ల చాలా బాగున్నాను, నా స్థితి బాగా ఉంది, ఇలా కలెక్టర్గా చదువుకున్నానని చెప్పిన తర్వాత చెప్పేసరికి వాళ్ళ ముగ్గురు నిశ్చేష్లు అయిపోతారు. అంటే ఈ రోజుల్లో పలకరింపు అనేది చాలా ముఖ్యం. నేను మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎవరో మాస్టర్ ఎవరు చెప్తే 150 కాంటాక్ట్స్ ఉన్నాయన్నారు. అంటే 150 కాంటాక్ట్స్ అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. మీరు అందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అంటే ఆ స్టోరీ రాసింది నిజంగా మీలాంటి స్టోరీ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మంచి మనసు ఉండడం చాలా కష్టం. ఇది ఒకటైతే యాజ్ ఎ బీయింగ్ ఏ జోనల్ కమిషనర్ మీకు చెప్పవలసింది ఆఫ్టర్ 40 years తర్వాత మీకు అనకాపల్లి ఎలా ఉంది కూడా నేను అడగాలి చాలామందికి. ఎందుకంటే రోడ్ వైండింగ్ చేయించారు. అది ఎవరు చేయించారు? మన నిమ్హాన్స్ అన్నది దానికి సంబంధించి అది ఒకటే స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలో, అంత గొప్ప హాస్పిటల్. నిమ్హాన్స్లో చేసినటువంటి ఒక మంచి డాక్టర్గా పేరు పొంది ఉన్నటువంటి వ్యక్తి. నాకు మీ బ్యాచ్ అని ఇప్పుడే తెలుసు నాకు, కానీ అంతో చాలా మంచి డాక్టర్గా అటువంటి ప్రతిష్టాకరమైనటువంటి ఏం సెట్ అవుతుందో ఢిల్లీ నిమ్హాన్స్ అంటే న్యూరో సంబంధించి అది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ అని అటువంటి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఇంకా అటువంటి వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు మన గరిబెల రామకృష్ణ గారు. ఆయన చూస్తే మేము ఈ స్కూల్ కాకపోయినా మేము కూడా భయపడేవాళ్ళం ఆయన చూస్తే. మరి బహుశా మీకు కూడా ఐడియా ఉంటుంది. ఆయన చూసి చాలా మంది భయం. అంటే మ్యాథమెటిక్స్ టీచర్ చాలా గట్టిగా ఉండేవారు, గట్టిగా పుట్టేవారు కూడా. ఈరోజు మనం అందరం దెబ్బలు తిన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. ఇప్పుడు దెబ్బలు తట్టలేదు కాబట్టి ఇప్పుడు ఈ తరమాలో వాళ్ళు పాడవుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు పిల్లలు కొట్టడానికి ఎవరైనా ఒప్పుకుంటున్నారు పేరెంట్స్. ముందు మనం చేయాల్సింది ఏంటంటే మొదట
మన పిల్లలకి అంటే పిల్లలు కాదు, ఇప్పుడు మీరు మనవాళ్ళుగా చూస్తారు, మీ మనవలు సరైనటువంటి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి మంచి తరం తయారు చేయాలి. తరం తయారు చేసినప్పుడు దేశం తప్పనిసరిగా ఈ దేశాన్ని తయారు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మన దేశం గొప్పతనం ఏంటంటే, మనకి యంగెస్ట్ జనరేషన్ ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే అది భారతదేశం మాత్రమే. 30 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి ఈ దేశంలో సార్తో తిరిగి మేము 10 సంవత్సరాల పాటు నిజమైన విద్యార్థులుగా పొలిటికల్ కళాశాలలో మేము నేర్చుకున్న చాలా విషయాలు. పైలాపనాయుడు గారితో నేను స్టార్ట్ చేసిన పాలిటిక్స్, పెద్దలు రామకృష్ణ గారి ద్వారా అనేక మెలుకులు తెలుసుకోవడం. చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, ఆడంబరం ఉండదు, షో ఉండదు, కానీ సీరియస్గా సిన్సియర్గా ప్రతి సలహాని కూడా ఆచరింప చేయడానికి ఏ రకం సూత్రం పాటించాలో అనే విషయాలు చెప్తున్నప్పుడు ఇక్కడ మా బుక్లో కూడా రెండు మూడు విషయాలు మేము చేయాలనుకున్నాం, చేయలేకపోయాం. దాన్ని ఎత్తి చూపి స్పష్టంగా ఉంటే నెక్స్ట్ టైం మీరు సర్దిద్దుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి సూచన తప్పకుండా స్వీకరిస్తాం సార్. తర్వాత మీ ఆత్మీయత కోసం మీ ఆనందం అయితే కాదు, 70% మా మేట్స్ అంతా కూడా తప్పనిసరిగా మిమ్మల్ని ముఖ్య అతిథిగా తీసుకురావాలని, మీ చేతుల మీద ఈ బంగారు ఉత్సవాన్ని, ఈ స్వర్ణోత్సవాన్ని ప్రారంభం చేయాలని చెప్పి అనుకోవడం. అదే సందర్భంలో ఈవినింగ్ కూడా మన వీరభద్ర రమేశాన్ని కూడా సాహిత్యరత్నగా, కళాకారుడిగా, మంచి కల్చరల్ యాక్టివిటీ కూడా సార్ని కూడా మరి చీఫ్ గెస్ట్గా పిలుచుకొని ఈ కార్యక్రమం రూపొందించుకోవడం జరిగింది. భవిష్యత్తులో మీ తాలూకా ఆశీర్వాదం, మీ తాలూకా సూచన, మీ తాలూకా అభిమానం మా బ్యాచ్ అందరికీ ఉండాలని, ఈ స్కూల్కి కానీ మన అనకాపల్లి నగరానికి కానీ పట్టణానికి కానీ అభివృద్ధిలో మా బ్యాచ్ కూడా కంట్రిబ్యూషన్ కొద్ది ముందుగా ఉంటామని చెప్పి మనం చేస్తూ మీ సబ్బవరం మండలంలో వివిధ పాఠశాలలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలతో కలకలలాడాయి. మండలంలోని మల్లునాయుడుపాలెం ఆరిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. మల్లునాయుడుపాలెంలో ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు, ఆరిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో MUO2 రవీంద్రబాబు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెనూను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులను, ముఖ్య అతిథులను ఆకట్టుకున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో సబ్బవరం PACS చైర్మన్ గండి దేవుడు బాబు, యువ నాయకులు వంశీదీప్, గ్రామ సర్పంచ్ బోను దేవుడమ్మ, గంగు నాయుడు, ఎంపీటీసీ సభ్యులు గొర్లి కనకరాజు, అంగటి నానాజీ, ఉపాధ్యాయులు, అరిపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో MUO, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంపీటీసీ చైతన్య, బోకం రామనాయుడు, టి శేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. 100 రోజుల ప్రణాళికను మనము రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. దానికి విద్యార్థులు ఉదయం 8 గంటలకే పాఠశాలకి హాజరవ్వాలి. విద్యార్థులు ఆ రోజు ఏం చదువుతారు, 8 గంటలకు వచ్చి అన్నటువంటి విషయాలు పేరెంట్స్ యొక్క 10th క్లాస్ గ్రూప్లో షేర్ చేయబడతాయి. అలాగే మన పాఠశాలలో ఉపాధ్యాయుల యొక్క నెంబర్లన్నీ కూడా మీకు షేర్ చేయబడతాయి. అని మీరు తెలుసుకోవచ్చు. సాయంకాలం 5 గంటల వరకు పిల్లలు ఉంటారు కనుక ఈ శీతకాలం కాస్త వేగంగా చేయబడుతుంది కనుక వాళ్ళు తిరిగి మీ ఇళ్ళకి చేరే వరకు మీరు కూడా కొద్దిగా ప్రత్యేకంగా బాధ్యత వహించాలి. ఉపాధ్యాయులకు ఫోన్ చేసి పిల్లలు పెద్ద లేదని తెలుసుకోవచ్చు. దీని గురించి మాత్రమే కాదు, ఆ రోజు పిల్లలు ఏమి నేర్చుకున్నారు అన్నది మీరు తెలుసుకోవాలని మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నాను. చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, MUO గారికి, స్కూల్ ప్రిన్సిపల్ గారికి, మొత్తం స్టాఫ్ అందరికీ, MDO గారికి, అందరికీ కూడా మీడియా వారికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క మెగా పేరెంట్స్ డే మీటింగ్ వల్ల పిల్లలకి ఒక అవగాహన వస్తుంది, తల్లిదండ్రులకు ఒక అవగాహన వస్తుంది. ఈ యొక్క మీటింగ్ని ఒక పండగ వాతావరణంగా ఈ యొక్క యాజమాన్యం కండక్ట్ చేసింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మన యొక్క ఈ స్కూల్లోనే 550 మంది విద్యార్థులు ఉన్నారు. 550 మందిలో 130 మంది మగపిల్లలు ఉన్నారు, 370 మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు చాలా చక్కగా చదువుకున్నారు.
ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కంట ప్రైవేట్ స్కూల్ ధీటుగా ఈ యొక్క స్కూల్లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా బాగా సహకరిస్తున్నారు. విద్యతో పాటు ఆటపాటలలో కూడా ఈ స్కూలు ఎంతో ముందంజలో ఉంది. ఒక పిల్లలు స్టేట్ లెవెల్లో విన్ అయితే ఒక పిల్లలు సెంట్రల్ లెవెల్కి కూడా వెళ్ళారట. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఒక ఆడపిల్ల అయితే ఒక ఖోఖో ఆవిడ స్టేట్ లెవెల్లో నేషనల్ లాస్ అనే పాప నేషనల్ ఎదిగిందట. చాలా చాలా సంతోషం. ఒక అమ్మాయి ఒక నేషనల్ లెవెల్కి వెళ్ళిందంటే ఆ తల్లిదండ్రుల పేరు, ఆ గ్రామం పేరు, ఈ సబ్బవరం మండలం పేరు ఆ స్థాయికి ఎదిగటం అంటే దేనికైనా పేదరికం ఉంది కానీ విద్యకు మాత్రం పేదరికం లేదు. ఆ విద్య ఆ మనిషిని ఎంతవరకైనా తీసుకెళ్తుంది, ఎంత ఎత్తులోనైనా కూర్చోబెడుతుంది. అలాగే మహిళలు అయితే మొన్న మగపిల్లలు చేయలేని పని ఆడపిల్లలు చేశారు. సెంట్రల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ అంటే క్రికెట్లోనే ఆడపిల్లలు విన్ అయ్యారు. ఎప్పటి నుంచో ఈ మగపిల్లలు ట్రై చేస్తుంది కానీ పాపం దగ్గరికి వచ్చి వేలైపోతున్నారు. ఆడపిల్లలు మాత్రం ఎగరేస్తారన్నమాట. నాకు చాలా గౌరవం అనిపించింది. అలాగే మొన్న అయితే పాకిస్తాన్కి ఇండియాకి ఒక యుద్ధం వచ్చింది. ఈ యుద్ధం ఎలా చేయాలా ఏం చేయాలో మోదీ గారు ఆలోచిస్తే ఇద్దరు ఆడపిల్లలు ఆడేశారు, యుద్ధం అంతా చేస్తారు అన్నమాట. నాకు చాలా గర్వంగా ఉంది. అంటే ఆడపిల్లలు ఎంత ఎత్తుకైనా ఎదిగారో అలాగే ఎదగాలని ప్రభుత్వానికి అందరికీ కూడా బాగా సహకారంగా ఉండాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం పట్టణానికి సంబంధించి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకున్న వ్యక్తులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బొజ్జ సతీష్, రాయుడు శ్రీను, పంపనబోయిన అన్నపూర్ణ, పిల్లి చిన్న, సోము సత్యనారాయణ, కోరుప్రోరు శ్రీను, కోళ్ళ బంగారు బాబు, ఆళ్లవరపు నగేష్, మొల్లి మరిడిరాజు, అందుగల సత్యబాబు, కొర్లి సత్యబాబు, కూసి సత్యబాబు, కేతరపు కృష్ణ, కర్ణం సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురంలో ఊపతి సతీష్, గండు నాగలక్ష్మి, కాకిదేవి, కన్నూరు నాగమణి, కర్ణం లక్ష్మీదేవి, కేదారశెట్టి అమలావతి, పోలపర్తి రాజేశ్వరి, వియ్యప్పు సూర్యనారాయణ వీళ్ళందరూ ఏడుకాలలో మోహన్ నగరం అలాగే మన గోల్డ్ మార్కెట్ ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు 4 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వివిధ ఈ యనమండూరికి ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే నేను ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని మాట ఇచ్చారో ఒకసారి ఆరోగ్యం పాడైనప్పుడు ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారందరికీ సహాయ సహకారాలు అందించే విధంగా 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీరికి కేదారశెట్టి అమలావతి గారికి 1,25,000 వచ్చాయి. మరి వీరందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అని జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట పరివర్తన స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆలోచన విధానంలో నడవాలని, అంబేద్కర్ ఒక శక్తి అయిన ఆశయాలను ప్రపంచ దేశాలు స్ఫూర్తిగా తీసుకుంటున్నవి. ఏ నాయకుడు దక్కని గౌరవం ప్రపంచ దేశాల్లో అంబేద్కర్కి దక్కుతుంది. కొన్ని దేశాలలో ఇప్పటికీ అంబేద్కర్ గారి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పే పార్టీ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ పులి ప్రసాద్, మాదరపు వీరబాబు, కురుమల్ల నాగేశ్వరరావు, పద్దికొండ వెంకటరమణ, గోకెడ ప్రసాద్, పాటంశెట్టి రమేష్, గంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట క్షేత్రంలో పరివర్తన స్థలం అందు ఉన్న మన అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి 69వ వర్ధంతి ఈరోజు 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఈరోజు ఈ దేశం ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఈ దేశం ఎలాగుందంటే ఆయన మనం ఎప్పుడూ కూడా స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ అంటరానితనం అలాగే ఈ కుల వివక్ష ఉన్న టైంలో ఆయన ఈ రాజ్యాంగాన్ని రాసి ఈరోజు ఈ జనాలందరూ కూడా ఈ రకమైన జీవితాన్ని గడుపుతున్నారంటే
ఆయన ఒక దయ అని చెప్పి ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఆయన కేవలం ఎస్సీలకే కాకుండా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. కేవలం ఈయన ఒక సామాజిక వర్గానికే దేవుడు కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపడుతున్నాం. ఎందుకంటే ఆయన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అలాగే ఈరోజు అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆ రోజు కాపుల్లో కూడా చాలామంది ఆ రోజు 50s టైంలో కూడా కాపులను కూడా బీసీల్లో జాయిన్ చేయాలని చెప్పి రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి చాలామంది తెలియదు. కాబట్టి అందరూ కూడా ఆయన్ని పూజించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తాం. ఎందుకంటే ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని కులాలకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మీ అందరికీ సభాపూర్వకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలని పిఠాపురం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణ సూర్యరాయ గ్రంథాలయం ఆవరణలో భారతీయ జనతా పార్టీ పిఠాపురం పట్టణ సమావేశం పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు పుర్రి మురళీధర్రావు, పసుపులేటి సత్యబాబు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో కర్నీడి తాతయ్యలు, గరగ వీరబాబు, అల్లుబోయిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిఠాపురంలో పట్టణ కమిటీ సమావేశం సూర్యరాయ గ్రంథాలయంలో పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలు, సీనియర్ బీజేపీ లీడర్లు అందరూ కలిసి సమావేశం అవడం జరిగింది. ఈరోజు పట్టణంలో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్దలందరూ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. రాబోయే ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏ రకంగా అయితే వార్డు మెంబర్లుగా నెగ్గాలి, ఏ రకంగా అయితే బీజేపీని బలోపేతం చేయాలి, ఎన్డీఏ భాగస్వామ్యం ద్వారా మనం ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీని కూడా మంచి స్థానంలో తీసుకురావాలని, రమారమి 4 టికెట్ల వరకు మేము సంపాదించాలని, వాటిని విన్నింగ్ ద్వారా భారతీయ జనతా పార్టీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే రకంగా ఈ కార్యక్రమాల్లో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి పథకాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేటట్టుగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాము. దాంట్లో కొన్ని PMGKY పథకము, తర్వాత పెన్షన్ పథకము, ESI కార్డు పథకము, కిసాన్ కార్డు పథకము, ఇవన్నీ కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా చేయించేట్టుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, సీనియర్ కార్యకర్తలకు వాళ్ళకి ఏ రకంగా చేయాలనేటువంటి విషయాన్ని ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాసర్లపూడి కొండాలమ్మ చింత వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మామిడికుదురు మండలంలో వాసలపూడి గ్రామానికి చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఈ గ్రామ ప్రజలు మొత్తం అందరూ పాల్గొన్నారు. ఇది ఈ భారతదేశానికి దిశ నిర్దేశం ఇచ్చేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మేమంతా కూడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వేచ్ఛ, సమానత్వం, సమన్వయం కావాలని వెలుగెత్తి సాటినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరికి ఏ విధమైనటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ స్వేచ్ఛగా తిరగాలి, స్వేచ్ఛగా ఉండాలనే ఉద్దేశంతో ఈ భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని హక్కులు, విధులు, వీటి వల్ల ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా బతుకుతున్నాం. కొన్ని దేశాల్లో అయితే ప్రజలు
చాలా కట్టుబాట్లతోటి ఉండవలసి వస్తుంది. ఆ దేశ ప్రజలలో ఉన్నటువంటి లేడీస్ బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీల కోసం, ప్రత్యేకించి స్త్రీల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాడి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అది ఏ దేశంలో లేనటువంటి విధంగా మన దేశంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకి ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఆనాడు ఈ ఓటు హక్కు విషయంలో ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైతేనేమి, జాతీయ నాయకులైతేనేమి అందరూ వ్యతిరేకించినటువంటి సందర్భంలో ఎవరు ఏమనుకున్నా సరే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానత్వం కావాలి, సమానమైనటువంటి ఓటు హక్కు కావాలని ఈ ప్రజలందరికీ కూడా 18 సంవత్సరాల నిండిన ప్రజలందరూ కూడా ఓటు హక్కు కల్పించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి మహానుభావుని వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతదేశంలో అన్ని చోట్ల కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మామిడికుదురు మండలంలో బాసిరలపూడి గ్రామం దగ్గర అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి పట్టణంలో గత 26 సంవత్సరాలుగా ప్రజల మన్ననను పొందుతున్న ఎంఎస్ రావు షాపింగ్ మాల్ 26వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకల్లో ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఎస్ రావు షాపింగ్ మాల్ అధినేత చిన్నికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముందుగా ముత్యాల వెంకటేశ్వరరావు దంపతులకు షాపింగ్ మాల్ సిబ్బంది ఘనస్వాగతం పలికి గజమాలలతో సత్కరించారు. ఎంవీఆర్ సోదరుడు ఎంఎస్ రావు అధినేత మాట్లాడుతూ గత 26 సంవత్సరాల నుంచి చిన్న స్థాయి నుంచి ఈరోజు ఎంతటి స్థాయికి ఎదగడానికి కారణమైన కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ స్థాయికి తీసుకొచ్చిన కస్టమర్లకు రుణపడి ఉంటానని, ఈ 26వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా మా కొనుగోలుదారులందరికీ ప్రత్యేకమైన ఆఫర్లు కల్పించామని, అలాగే నా వెన్నంటే ఉండి నా వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న అన్నయ్య ఎంవీఆర్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల వెంకటేశ్వరరావు తనయులు రాజేష్, సంజయ్ బాబు, ఎంవీఆర్ యువసేన సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంఎస్రావు ఫ్యాషన్ మాల్ అనకాపల్లి 26వ వార్షికోత్సవం సందర్భంగా మా కస్టమర్లు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చిన్న వ్యాపార స్థాయి నుండి ఇంత వ్యాపార స్థాయికి తీసుకొచ్చిన మీ అందరికీ సంపూర్ణ ఏమిచ్చినా తీర్చుకోలేనిది మీకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఈ రుణం మీకు ఏమిచ్చినా నేను తెచ్చుకోలేదు. ఈ 26వ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తమ క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పి గన్నవరం 3 రోడ్ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా పుష్పగుచ్చాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, దళిత సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోకి పూలదండేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశానికి దిశ నిర్దేశం చేసినటువంటి మహానుభావుడు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానత్వం, సౌభ్రతత్వం, సమన్వయం కావాలని కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అయితే తాను పడ్డటువంటి కష్టాలని ఈ దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలు పడకూడదనే ఉద్దేశంతో ఆయన చదువు అనే ఆయుధాన్ని తీసుకుని దాని ద్వారాగా ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి అందులో బడుగు, బలహీన, పేద వర్గాలకి ఏ విధంగా సహాయం చేయాలనేది ఆయన సూచించడం జరిగింది. అయితే ఆయన సూచించినటువంటి ఒక సూచన ఏంటంటే చదువు అనే ఆయుధం ఉంటే ఎంతటి వారైనా సరే తను ఒక ఉన్నత స్థితికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకుని జ్ఞానం ద్వారాగా స్వేచ్ఛ ద్వారాగా సమానత్వాన్ని పొందుతాడనేది ఆయన చెప్పడం జరిగింది. అటువంటి మహానుభావుడు చెప్పినటువంటి ఆ జ్ఞానం అనే ఆ చదువు అనే ఆయుధాన్ని మనం కూడా అందరం మంచిగా ఆచరించి మన పిల్లల్ని కూడా మంచిగా చదివించుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళు మన కుటుంబానికే కాకుండా, మన ఊరికే కాకుండా
రాష్ట్రానికి దేశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పర్యవేక్షణలో ప్రజా దర్బార్. ప్రతి ఫిర్యాదును రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో పొందుపరుస్తామని వెల్లడి. జనావాసాల నడుమ నిర్వహిస్తున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని తక్షణమే ఆపివేయాలి డిమాండ్ చేసిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు. రావులపాలెంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. ప్రజలకు అవసరమైన క్లిష్ట సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. కొత్తపేటకు చెందిన పురోహితులు పెద్దింటి రామంగారి ఇంటి పేరట్లో వికసించిన 100 బ్రహ్మకమలం పువ్వులు ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్థానికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.